పండగనేది అందరూ కలిసి చేసుకునేది. ఒక ఊరు మొత్తం కలిసారంటే అదొక పండగ వల్లో, లేకపోతే జాతర వల్లోనో కలుస్తారు. కానీ అదే పండగ ఒక కుటుంబానికి విషాదంగా మారింది. విషయం ఏంటంటే తెలంగాణలోని జగిత్యాల జిల్లా కల్లెడ అనే విలేజ్‌లో వినాయక చందా కోసం ఆ ఊరు మొత్తం, ఆ ఊరి పెద్దలు 1000, 116 ఇవ్వాలని జెప్పేసి చాటింపు వేపిచ్చారు. అయితే అక్కడున్న 4 ఫ్యామిలీస్ మేము రోజు కూలి పని చేసుకునేవాళ్ళం. మేమంత డబ్బు ఇవ్వలేము అని చెప్పారు. అయితే అది విన్న ఆ గ్రామ పెద్దలు, ఆ కుల పెద్దలు ఏం చేశారంటే వాళ్ళని ఆ క్యాస్ట్ కమ్యూనిటీ నుంచి తొలగించేశారు. వాళ్ళని ఆ క్యాస్ట్ కమ్యూనిటీని తొలగించడమే కాకుండా, ఆ విలేజ్‌లో ఆ ఫ్యామిలీస్‌తో ఎవరైనా మాట్లాడితే జరిమానా కింద 25,000 కట్టాలని జెప్పేసి ఆ ఊరంతా చాటింపు వేపించారు. అయితే ఆ ఫ్యామిలీస్‌లో కొందరు ఏమంటున్నారంటే, "మేము ఆ చందా ఇవ్వలేదని మమ్మల్ని క్యాస్ట్ కమ్యూనిటీ నుంచి తొలగించారు. ఓకే. కానీ మాతో ఎవరు మాట్లాడకూడదని ఊరంతా ఎందుకు చాటింపు వేపించారని" వాళ్ళెంతగానో ఏడుస్తున్నారు. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఆ ఫ్యామిలీస్ వెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళొచ్చి యాక్షన్ తీసుకొని ఆ కమ్యూనిటీ పెద్దల్ని అరెస్ట్ చేశారు. చందా అనేది మనం డిమాండ్ చేసేది కాదు. ఎవరి దగ్గరైనా ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఇవ్వలేదని చెప్పేసి మనం అలా క్రూరంగా మాట్లాడటం, క్యాస్ట్ కమ్యూనిటీ నుంచి తొలగించేయడం, ఇలా చేయడం అనేది చాలా చెడ్డది. వాళ్ళని ఆ క్యాస్ట్ కమ్యూనిటీ నుంచి తొలగించడమే కాకుండా, ఆ ఊరు నుంచి బహిష్కరించడమే కాకుండా, వినాయకుడి దగ్గరకొచ్చి పూజ గాని, దండం గాని పెట్టుకోకూడదని జెప్పేసి వాళ్ళకి నియమాలు, నిబంధనలు పెట్టారు.